వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది సన్నగా ఉన్నా కూడా పొట్ట ముందరికి వచ్చి ఉంటుంది. కొంతమంది లావుగా ఉండి మోకాల నొప్పుల ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. బట్ అసలు వెయిట్ అనేదే ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం తీసుకురావడానికి ఫస్ట్ వచ్చే కాజ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎలాంటి యోగాసనాలు ఉన్నాయి, ఈ యోగాసనాలు వేస్తే మనం అంటే ఈ బెల్లీ ఫ్యాట్ని కానీ వెయిట్ లాస్ కానీ అవ్వచ్చా, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్, యోగా గురు ఓం ప్రకాష్ స్వర్ణ గారు. సో సార్ ద్వారానే ఎట్లాంటి యోగాసనాలు వేయాలి, దాంతో ఆసనాలతో పాటు మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, అట్ ద సేమ్ టైం మన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్లీ యోగాతోనే మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అని చెప్పేసి నేను విన్నాను సార్. అవును. సో ఎలాంటి యోగాసనాలు వేస్తూ మన డైట్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ పద్ధతిలో మనం తీసుకుంటే వెయిట్ లాస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైము బెల్లీ ఫ్యాట్ మనం చూస్తున్నాం సార్ బయట, వాళ్ళు సన్నగానే ఉంటారు సార్, పొట్ట మాత్రం ఇంత ముందరకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఆసనాల గురించి అట్ ద సేమ్ టైం డైట్ గురించి మన ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. అంటే బేసిక్గా యోగా అంటే వెయిట్ లాస్ ప్రాసెస్లో యోగా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే సార్. ఎందుకు అని ఆలోచించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 30 సెంటీమీటర్స్ వేస్ట్ ఉందనుకున్నాం. ఓకే సార్. రైట్, సారీ 30 ఇంచెస్ వేస్ట్ ఉందనుకోండి. ఓకే. పొట్ట పెరగడం వల్ల వెయిట్ పెరగడం వల్ల 36 ఇంచెస్ అయింది అనుకుందాం. ఓకే. సో మళ్ళీ ఆ స్కెల్టల్ స్ట్రక్చర్ని రీషేప్ చేస్తామన్నమాట. అంటే మనం ఒక రబ్బరే ఉందండి, రబ్బర్ని మనం లాగితే అంటే అది అట్లే ఉంటుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ తీసుకొస్తాం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ తెలియకుండా చాలామంది ఏదో డైట్ కానీ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మజిల్ ఫ్యాట్ తగ్గుతుంది, బట్ ఆ స్కెల్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఎక్స్పాండ్ అయిందో అది మళ్ళీ రీషేప్ అవడం అనేది జరగదు. దానివల్లే విపరీత పరిణామాలు జరిగి, అంటే ఈవెన్ మనం చూసినట్లయితే కొంతమంది ఇప్పుడు కొన్ని ఆల్టర్నేట్ థెరపీస్ ఉన్నాయి, దాని ద్వారా మనిషి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా. లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ ఈ వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి, అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు దాంట్లో ఒక చాలా చాలా సింపుల్ బేసిక్ ఆసన మనం ప్రేక్షకులకు చూపించబోతున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా పొట్ట మీద ప్రెషర్ పడి అక్కడ ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోయి బాడీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రీషేప్ అవుతుంది. సో ఆసనం సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఫ్లోర్ మీద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద పడుకొని కూడా చేసేసుకోవచ్చు. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. సో ఇప్పుడు మనం ఈ ఆసన పేరు భుజంగాసన్. భుజంగాసన్ అంటే భుజంగం అంటే పాము. సో పాము ఎలా పడిగెత్తుతుందో ఆ విధంగా మన అప్పర్ పోర్షన్ మొత్తం కూడా లిఫ్ట్ అవుతుంది. సో ఈ ఆసనం ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ప్రోమ్ పోస్చర్లో పొట్టపైన నేల మీద పడుకోవాలి. మీకు మ్యాట్ బెడ్ ఎక్కడైనా చేసేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాళ్ళు 2 ఇలా దగ్గర పెట్టుకోవచ్చు, లేదా ఇలా పూర్తిగా వైడ్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు వైడ్గా పెట్టుకుంటే లోవర్ బ్యాక్లో మంచి ఇంపాక్ట్ వస్తుంది. అంటే ఎవరైనా మీ లోవర్ బ్యాక్లో ఆయిల్ వేసి మసాజ్ చేసినట్టు ఇంపాక్ట్ అనేది వస్తుంది. చూడండి, 2 చేతుల్ని మీ చెస్ట్కి పక్కన పెట్టేసి, పామ్స్ పక్కన పెట్టేసి నిదానంగా ఇలా లిఫ్ట్ చేయండి. సో మీరు ఎంతవరకు లిఫ్ట్ చేస్తారనేది మీ ఓపిక, మీ ఇష్టం. రైట్. ఫైనల్గా మీరు ఏంటంటే మీ నావెల్ అనేది ఏదైతే ఉందో అది ఫ్లోర్కి కాంటాక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. జస్ట్ సింపుల్గా రైట్ నేలపై నుంచి పైకి లేవండి, మళ్ళీ రైట్ కిందికి వెళ్ళండి. సో ఈ విధంగా ఒక 10 టైమ్స్ అలా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసేసుకొని పైకి కిందికి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి మీకు దీనిపైన హోల్డ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఒక 1 మినిట్ అలా టైమర్ పెట్టుకొని హోల్డ్ చేయండి. అంటే మీరు 2 కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను 2 వేరియేషన్స్ ఇప్పుడు ఇక్కడే నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి లెగ్స్ అపార్ట్ వేరియేషన్. రైట్. నెక్స్ట్ వేరియేషన్ లెగ్స్ టుగెదర్ పెట్టి చేయడం. 2 లెగ్స్ని టుగెదర్ చేసి టోస్ బయటికి పాయింట్అవుట్ చేసి ఈ విధంగా లిఫ్ట్ చేయండి. రైట్. షోల్డర్స్ అనేవి బ్యాక్ రోల్ చేయాలి. సో ఇది 1 షాట్ 2 బర్డ్స్ అని చెప్పుకోవచ్చు. మీ పొట్ట మజిల్స్ కలుగుతాయి, అలా విధంగా మీ బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మీరు ఈజీగా రిలీఫ్ అవ్వచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా సడన్గా డ్రాప్ చేస్తారు. ఇలా సడన్గా డ్రాప్ చేయకూడదు. ఇలా డ్రాప్ చేస్తే మీ మజిల్ క్రామ్ వస్తుంది. కాబట్టి ఆసనంకి ఎలా నిదానంగా వెళ్ళారో ఆ విధంగా నిదానంగా మళ్ళీ స్లోగా డ్రాప్ చేయాలి. ఓకే. సో కావాలంటే ఇలా కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 30 సెకండ్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నిదానంగా మళ్ళీ లేచి పైన కూర్చోవచ్చు. సార్ ఇప్పుడు మనం భుజంగాసనం చేసాము. సో ఈ భుజంగాసనం అంటే మార్నింగ్ టైంలో చేయాలా, నైట్ టైంలో చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా? ఒకవేళ ఏ టైంలో చేసినా తిన్న తర్వాత చేయాలా, తినక ముందు చేయాలా? బేసిక్ సింపుల్ లాజికల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఆసనం చేశారు, ఎస్, ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది?
నాకు బెల్లి పైన వచ్చింది బెల్లి sir. పైన వచ్చింది. Yes, నాకు బ్యాక్ కూడా రైట్. కొంచెం పెయిన్ లాగా అనిపించింది. అంటే right. నేను రెగ్యులర్ చేయను కాబట్టి Right. ఇలా కొంచెం పెయిన్ లాగా అనిపించిందేమో. రైట్. సో బేసిక్గా మీకు బెల్లి పైన ఇంపాక్ట్ పడింది కదా, ఎస్. మీరు ఒకవేళ పొట్ట నిండా ఏదో పెళ్ళికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, హ్యాపీగా బిర్యానీ తినేసారు, చేశారనుకోండి, ఆ బిర్యానీ మొత్తం బయటకు వచ్చేస్తారు. అయ్యో, ఓకే సార్. సో ప్రిఫరబుల్లీ ఆసనాస్ అనేవి అసలు కరెక్ట్గా మన పతంజలి మహారాజ్ చెప్పిన ప్రకారం మన ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఓపెన్ ఏరియాలో ఆ సన్లైట్ మన బాడీ మీద పడుతున్నప్పుడు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సన్లైట్ పడ్డం అంటే మనకు విటమిన్ డి దొరికినట్టే కదా సార్. ఎగ్జాక్ట్లీ విటమిన్ డి దొరుకుతుంది. Yes. రైట్, బోన్స్ అని కూడా స్ట్రెంత్ అవుతాయి. సో ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్లో అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన ఒంటి మీద వీలైనంత తక్కువ క్లాతింగ్ ఉంచుకొని ఓకే చేయాలన్నమాట. ఓకే సో ఇప్పుడు అదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. బట్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇది ప్రధానంగా మన పొట్ట మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి పొట్ట ఖాళీగా ఉంటే ఓకే మీరు చేయగలరు, ప్లస్ మీరు హోల్డ్ చేయగలరు, అదేవిధంగా మీ ఆసనాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే సో మార్నింగ్ కుదిరితే వెల్ అండ్ గుడ్, లేదు మీరు మధ్యాహ్నం పూట మీ షెడ్యూల్ని బట్టి మధ్యాహ్నం తినడానికి ముందు చేయొచ్చు, లేదా ఒకవేళ మీరు ఈవినింగ్ చేద్దాం అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 6 o'clock అంటే మన ఈవినింగ్ 6 o'clock క్లయింట్స్కి ఆన్లైన్ క్లాస్కి క్లయింట్స్ వస్తుంటారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఈవినింగ్ 6 o'clock క్లాస్కి వస్తున్నట్టే 2 లోపు మీ లంచ్ ఫినిష్ చేసుకోండి. ఓకే సార్. అంటే అట్లీస్ట్ మోడరేట్గా ఒక 3.5 hours గ్యాప్, అంటే 2 లోపు మీరు అన్నం తిని చేతికి అడిగేసుకోవాలి. ఓకే అలా ఉంటే ఒక 3.5 hours గ్యాప్ వస్తుంది. రైట్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వగేరా ఏం తినకుండా 6 o'clock క్లాస్ జాయిన్ అవచ్చు అని చెప్తుంటాను. ఓకే సో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు చేసుకోండి. బట్ చూడాల్సిన కండిషన్ అది, మీరు తినకముందు చేస్తే వెల్ అండ్ గుడ్, తిన్న తర్వాత చేస్తే 2.5 to 3.5 hours గ్యాప్ ఉండేట్టుగా చూసుకోండి. ఓకే సార్. అదే ఆ విషయంలో అయితే చాలా క్లారిటీ వచ్చింది మన ప్రేక్షకులకు అనుకుంటున్నాను. సార్ ఎంత టైం మనం హోల్డ్ చేయగలగాలి, ఎంత టైం మనం ఉండగలగాలి బెల్లీ ఫ్యాట్ కరగాలంటే? ఇక్కడ మళ్ళీ అంటే మన ఋషులు మనకిచ్చిన లాజిక్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్టరేట్ డిగ్రీ రావాలంటే మీరు పిహెచ్డి చేయాలి అంటారు కదా. ఎస్. సో ఆ విధంగా మీరు ఒక ఆసనం పైన సిద్ధి పొందారు ఓకే అంటే యు ఆర్ మాస్టర్ ఇన్ దట్ పర్టికులర్ ఆసన్ అంటే దానికి వాళ్ళు ఇచ్చిన టైం వచ్చేసి 3 hours 45 minutes. ఓకే ఆ పర్టికులర్ ఆసన్లో మీరు 3 hours 45 minutes ఉండాలి. అండ్ ఆ 3 hours 45 minutes మీరు ఎంజాయ్ చేయగలగాలి. ఓకే అంటే ఏదో పెయిన్ఫుల్గా అరే బాబు ఇది ఎక్కడ శాపం రా, ఇది ఎక్కడ వరం రా, ఎప్పుడు బయటకు వచ్చేస్తాం Okay. ఎప్పుడు 3 hours 45 minutes అలా కాకుండా మీరు దాంట్లో లీనమై మమేకమై మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఓకే చేస్తే మీరు దాన్ని ఆసనాన్ని సిద్ధి పొందారు అని చెప్తుంటారు అనమాట. ఓకే సార్. సో బేసిక్గా అంత దూరం మనం వెళ్ళకపోయినా స్టార్టింగ్లో మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఒక 1 minute to 3 minutes మీరు హోల్డ్ చేయగలిగితే 3 minutes కనుక ప్రాపర్గా హోల్డ్ చేస్తే మీకు అవకాశం ఉండి డైలీ 2 times కనుక చేస్తే మీకు ఒక 1 monthలో మీకు రిజల్ట్ రావడం అనేది తెలుస్తుంది. అందులో మళ్ళీ ఇంకా దీంట్లో అడ్వాన్స్ వేరియేషన్స్ ఉన్నాయి. మన వ్యూస్కి మనం కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఆ అడ్వాన్స్ వేరియేషన్స్ కూడా మళ్ళీ మనం చూపిద్దాం. ఓకే సార్. సార్ ఈ యోగాసనాలతో పాటు డైట్ మనం కంపల్సరీ మార్చుకోవాలా, మార్చుకోకుండా పర్లేదా? ఖచ్చితంగా మార్చుకోవాలి. అంటే అందుకే మనకు అష్టాంగ సిద్ధి అంటే అష్టాంగ యోగాలో డైట్ అనేది కూడా ఒక పర్టికులర్ టాపిక్ కింద ఒక పర్టికులర్ సెక్టర్ కింద తీసుకోవడం జరిగింది. అంటే బేసిక్గా ఏంటంటే డైట్ ఇన్ ద సెన్స్ మన ఇంద్రియ నిగ్రహం, ఓకే దాన్నే ప్రత్యాహారం అంటాం యోగా. ఓకే అంటే ఇంద్రియ నిగ్రహాన్ని మీరు కలిగి ఉండాలన్నమాట. అంటే మీ పొట్టలో ఎంత ప్లేస్ ఉంది అంటే న్యాచురల్గా అది మీకు ఒక సైన్ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే సార్. అయినా మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన ఫ్రెండ్ ఉన్నాడు వాడికి కంపెనీ ఇద్దామనో, లేదా ఇంట్లో ఎవరో తింటున్నారు వారికి కంపెనీ ఇద్దామనో, లేదా ఆ ఐటెం నచ్చిందనో, లేదా చాలా రోజుల తర్వాత మీరు తిన్నారనో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ కంట్రోల్ పోయి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి తినేస్తూ ఉంటాం మనం. ఓకే సార్. సో యోగా ప్రాక్టీస్లో ఇంద్రియ నిగ్రహం అనేది అంటే ప్రత్యాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మోడరేట్గా మనకి ఎంత అవసరం అంత మాత్రమే తినేసి ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక రెగ్యులర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మైండ్ మన అబ్డామిన్ కూడా ఇప్పుడు మన కంప్యూటర్లో ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారో అలా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది అనమాట. మీరు 1:30కి లంచ్ చేయాలంటే 12:30 నుంచే మీ మైండ్ మీ అబ్డామిన్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మన కామేష్ లంచ్ చేయబోతున్నాడు, సో లంచ్కి కావాల్సిన డైజెస్టివ్ జ్యూస్ రెడీ చేయండి అని బ్రెయిన్లో స్విచ్ ఆన్ అవుతుంది. బ్రెయిన్లో స్విచ్ అయినాగానే ఆ సిగ్నల్స్ మన అబ్డమిన్కి వస్తాయి. అబ్డమిన్కి వచ్చేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏదో ఇక్కడ షూటింగ్లో పడి ఏదో వేరే పనిలో పడి మీరు ఆ 1:30 కాస్త 2:30 చేశారు, 2:30 కాస్త 3:30 చేశారు. అప్పుడు మళ్ళీ దానికి ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈరోజు కామేష్ లంచ్ చేయట్లేదు,
ఓకే. కాబట్టి అక్కడ లివర్లో స్టోర్ అయిన ఫుడ్ ఉంది కదా, ఆ గ్లైకోజన్ని కన్వర్ట్ చేసి వాడుకోవాలా అని చెప్పి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మీరు సడన్గా 3:30కి ఏదో గుర్తొచ్చింది, అరే నేను లంచ్ చేయలేదు కదా, అప్పుడు లంచ్ బాక్స్ వచ్చి ఓపెన్ చేసి లంచ్ చేస్తారు. ఓకే. సో ఆల్రెడీ అక్కడ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే సార్. మళ్ళీ కొత్తగా మీరు ఇక్కడ నుంచి ఫుడ్ ఇస్తున్నారు, ఆ రెండింటి మధ్యలో ఫైట్ మొదలవుతుంది. ఓకే. సో అంటే మంత్లో ఒక 1 or 2 days వేరియేషన్ ఈజ్ ఓకే, బట్ మిగతా రోజులన్నీ కూడా మీరు ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. ఓకే. అది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్టా, మధ్యాహ్నం లంచా, ఈవినింగ్ డిన్నరా, ఆ పర్టికులర్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయండి. అప్పుడు మీ డైజెషన్ అనేది సాఫీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ లేకుండా, అంటే ఆ సమస్యలు, కాన్స్టిపేషన్ సమస్యలు ఏమీ లేకుండా మనం తినే ఫుడ్లో ప్రాపర్గా ఫైబర్ ఉందా అనేది చూసుకోండి. ఓకే. తద్వారా మీ డైజెషన్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో మీరు ఖచ్చితంగా మీ అబ్డోమినల్ ఫ్యాట్ అనేది తగ్గించుకోండి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఆసనం గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా చేయాలి, చాలా సింపుల్గా ఉంది. కంపల్సరీ మన ప్రేక్షకులు ట్రై చేసి వాళ్ళు కూడా మన కామెంట్లు చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.